నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను అనుశ్రీ. విజయ్ విజిల్ మోత మోగించింది. ఎవరి జెండా మోయకుండా, ఎవరితోనూ పొత్తు లేకుండానే ప్రత్యర్థి పార్టీల మైండ్ బ్లాంక్ అయ్యేలా రీసౌండ్ ఇచ్చింది విజయ్ విజిల్. తమిళ వెట్రి కళగం పార్టీ కార్యకర్తలు తలెత్తుకునేలా చేస్తామన్నారు. చెప్పినట్లుగానే పోటీ చేసి తమిళనాట కింగ్ అయ్యారు విజయ్. పక్క పార్టీలతో పొత్తు పెట్టుకుంటే కానీ పోటీ చేయలేని కొన్ని అసమర్థ పార్టీలకు టీవీకే ఒక గుణపాఠమనే చెప్పాలి. విజయ్ పార్టీ టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే 107 స్థానాల్లో విజయం దిశగా కొనసాగుతోంది. డిఎంకే 71, ఏఐడిఎంకే 53 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. టీవీకే అధినేత విజయ్ ఇంటి దగ్గర కోలాహలం నెలకొంది. ఉదయం హీరోయిన్ త్రిష విజయ్ ఇంటికి వెళ్లి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. అలాగే పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేకపోవడంతో హంగేర్పడింది. ఇటు ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు విజయ్. పార్టీ ఎమ్మెల్యేలంతా చెన్నైకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు టీవీకే పార్టీతో ఎవరు జత కడతారు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. టీవీకే అధినేత విజయ్కు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. మొదటి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు శుభాకాంక్షలు తెలిపారు. తన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న విజయ్కి మరింత మంచి జరగాలని ఆకాంక్షించారు వైఎస్ జగన్. విజయ్కు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలంటూ ట్వీట్ చేశారు. ఇక బెంగాల్లో మమత ఓటమి చెందడంపై సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే విజయం సాధించిన బీజేపీని అభినందించారు వైఎస్ జగన్. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించిన టీవీకే అధినేత విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. విజయ్కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఆయన నాయకత్వం వహిస్తూ సేవ చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు చిరంజీవి. తమిళనాడు రాష్ట్రానికి, ప్రజలకు విజయ్ అందిస్తున్న ప్రజాసేవకు శుభాకాంక్షలంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కొత్త ప్రమాణాలు నెలకొల్పి అద్భుతమైన విజయం సాధించిన విజయ్కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు హీరో మహేష్ బాబు. ప్రజలు విజయ్పై ఉంచిన అపారమైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది అన్నారు. ఈ విజయం తమిళనాడుకు పురోగతిని అందిస్తుందని నమ్ముతున్నామన్నారు మహేష్ బాబు. ప్రజల ప్రేమ, మద్దతు పొందటం గొప్ప వరమని, తన స్నేహితుడి విజయ్పై తమిళనాడుకు గొప్ప నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు హీరో సూర్య. రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న విజయ్కు హృదయపూర్వక అభినందనలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తమిళనాడులో ఘన విజయం సాధించిన విజయ్కు ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. తమిళనాడు ప్రజలు తమ తీర్పును స్పష్టంగా అపారమైన గర్వంతో వెల్లడించారన్నారు. ఇది కేవలం విజయం మాత్రమే కాదని, లక్షలాది మందితో ఉన్న అనుబంధానికి జరుపుకునే వేడుక అంటూ ట్వీట్ చేశారు. విజయ్కు గొప్ప శక్తి, విజయం కలగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు కాజల్ అగర్వాల్. ఎంతో మంది ఆశిస్తున్న మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. చంద్రబాబు పతనం తమిళనాడు ఎన్నికల్లో మొదలై ఏపీలో జరగబోయే ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో ముగుస్తుందని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి అన్నారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద టీవీకే అభిమానులు నిర్వహించిన విజయోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి విజయోత్సవాల్లో పాల్గొన్నారు హర్షిత్ రెడ్డి. తమిళనాడు ఎన్నికల ప్రచార ర్యాలీలో పలు చోట్ల ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తాను తీసుకున్న ఫోటోను విజయ్ ఓటర్లకు చూపుతూ ఒంటరిగానే పోటీ చేస్తా, ఒంటరిగానే పోరాడతా, ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తా అన్న వైఎస్ జగన్ మాటల్ని తమిళ ఓటర్లకు చెప్పటం, ఆ తర్వాత అఖండ విజయాన్ని సాధించటం ప్రశంసనీయం అన్నారు. టీవీకే పార్టీ అధినేత విజయ్, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఒకే మనస్తత్వం కలిగిన వ్యక్తులని, రాజకీయాల్లో పోరాటం ఒక్కటే తెలుసన్నారు.
ఆయనకి అదేవిధంగా విజయ్ గారికి ఉన్న అనుబంధం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆయన ఇక్కడ ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఆయన వచ్చినప్పుడు ప్రచారానికి జగనన్ని బొమ్మ చూపించి మరి ఆయన సింబాలిక్గా చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో టీవీకే ఘన విజయం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏడీఎం సపోర్ట్ చేసి అక్కడ ప్రతి ఒక్క చోట ప్రచారం చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి నియోజకవర్గాలు అన్ని చోట్ల కూడా ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో దీదీ కంచుకోటకు బీటలు వారై కమలం వికసించింది. దీదీ పాలనకు చెక్ పెట్టింది కమలం పార్టీ. డబుల్ సెంచరీ దాటేసింది. 294 స్థానాలు గను 208 స్థానాల్లో బీజేపీ దూసుకుపోతుంది. టీఎంసీ 79 స్థానాల్లో, కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లో ఉన్నాయి. భవానీపూర్ నుంచి బరిలో నిలిచిన మమతా బెనర్జీపై సువేందు అధికారి ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణసంచ కాల్చుతూ వేడుకలు జరుపుకున్నారు. హింసా రాజకీయాల నుంచి బెంగాల్ ప్రజలు విముక్తి కోరుకున్నారని అన్నారు ప్రధాని మోడీ. భారత్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని ఈ ఎన్నికలు నిరూపించాయన్నారు మోదీ. माओवाद जंगलों में समाप्त हो रहा है, वो अब कांग्रेस में अपनी जड़ें मजबूत कर चुका है और इसलिए कांग्रेस अर्बन नक्सलियों का गिरोह बनती जा रही है। कांग्रेस को एक बात नहीं भूलनी चाहिए, जिस विचार को जनता ने ठुकराया उसे जो अपनाएगा जनता उसे भी ठुकराएगी। 3 రాష్ట్రాల విజయం బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్, స్టాలిన్ వంటి వారు ఉత్తరాది, దక్షిణాది పేరిట చీల్చే ప్రయత్నం చేసిన ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్నే గెలిపించుకున్నారన్నారు బండి సంజయ్. ఈ 3 రాష్ట్రాల యొక్క విజయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఉందో, కాంగ్రెస్ ముక్త భారత్ అనేటువంటి లక్ష్యం ఉందో దాన్ని సాకారం చేయడానికి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉండడానికి ఈ ఎన్నికల ఫలితాలు దోహదపడ్డాయన్న విషయం వాస్తవం. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. 100 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో కూటమి నేతలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. కేరళంలో 140 స్థానాలు ఉండగా యూడీఎఫ్ 100 చోట్ల ముందంజలో ఉండగా ఎల్డీఎఫ్ 35 స్థానాల్లో, ఎన్డీఏ 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. రాష్ట్రంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో తిరువనంతపురంలోని కేరళం పీసీసీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. మరోవైపు ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, శశి థరూర్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేరళంలో యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధమైన విలువల కోసం పోరాడుతుందని, కేరళంలో విజయం ఆ పోరాటానికి దక్కిన గుర్తింపు అన్నారు. విభజన రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యతకే ప్రజలు పెద్దపీట వేస్తారంటానికి కేరళం ఫలితాలే నిదర్శనం అన్నారు శ్రీధర్ బాబు. మా యువ నాయకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కేరళంలో కాంగ్రెస్ పార్టీని పెద్ద మెజారిటీతోని ఇచ్చి గెలవచ్చడం మా అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైంది. కేరళలో జరిగిన ఎన్నికలు ఎక్కడ కూడా ఆ రాష్ట్ర ప్రజలు విద్వేషాలకు తావివ్వకుండా ప్రజాస్వామ్యవాదులను కాపాడుకోవాలని, విలువలతో కూడుకున్న రాజకీయాన్ని ముందు పెడతా ఉన్న కాంగ్రెస్ యూడీఎఫ్ ఫ్రంట్ని మెజారిటీ ఇవ్వాలని చూపెట్టిన ఫలితం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆదర్శనీయమైంది. అసోం ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి 102 స్థానాల్లో గెలుపొందింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 21 స్థానాలకే పరిమితమైంది. ఏఐయూడీఎఫ్ 2 చోట్ల విజయం సాధించింది. ఎన్డీఏ విజయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ వ్యూహాలతో వరుస విజయాలు సాధిస్తూ పార్టీ గెలుపు కోసం నిర్ణయాత్మకమైన ప్రణాళికలు రచించారు.
ఫలితాలు వెలువడ్డాక సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు. 2015లో కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరిన హిమంత బిశ్వ శర్మకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు, అస్సాం రాజకీయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది. అందుకే అస్సోం గణ పరిషత్, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ వంటి ప్రభావవంతమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. దీనివల్ల జాతి, ప్రాంతీయ భేదాలకు అతీతంగా కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేశారు. ప్రతిపక్షాల అవినీతిని తరచూ ప్రజల ముందు ప్రస్తావించడం, బూత్ స్థాయి సమీకరణల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్లుగానే ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీ కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంది. 2 చోట్ల పోటీ చేసిన సీఎం రంగస్వామి తట్టం చావడితో పాటు మంగళంలో ఘన విజయం సాధించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ 6 స్థానాలకి పరిమితమవగా టీవీకే కూటమి 3 చోట్ల, ఇతరులు మరో 3 చోట్ల విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ భవానీపూర్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందారు. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మరోసారి మమతను ఓడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండో సీఎంగా మమత నిలిచారు. ఇప్పటికే తమిళనాడు కొలత్తూరులో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అటు ఎమ్మెల్యేగా మమత, ఇటు పార్టీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాస్యంలో మునిగిపోయారు. పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ భవానీపూర్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందారు. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మరోసారి మమతను ఓడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండో సీఎంగా మమత నిలిచారు. ఇప్పటికే తమిళనాడు కొలత్తూరులో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అటు ఎమ్మెల్యేగా మమత, ఇటు పార్టీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాస్యంలో మునిగిపోయారు. పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ భవానీపూర్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందారు. బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో పరాజయం పాలయ్యారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతను ఓడించిన సువేందు ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మరోసారి మమతను ఓడించారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి పాలైన రెండో సీఎంగా మమత నిలిచారు. ఇప్పటికే తమిళనాడు కొళత్తూరులో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అటు ఎమ్మెల్యేగా మమత, ఇటు పార్టీ ఓటమితో టీఎంసీ శ్రేణులు నైరాస్యంలో మునిగిపోయారు. మార్గదర్శికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మార్గదర్శి తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ సంస్థ అధినేత రామోజీరావు మరణించిన నేపథ్యంలో కేసు మూసివేయాలని తెలిపారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు అలా అయితే రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు పంచేస్తామని తెలిపింది. అయితే ఇప్పటికే బాధితులకు చెల్లింపులు చేసినట్లుగా కోర్టుకు తెలిపారు రోహత్గి. ఈ విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాలని మార్గదర్శిని ఆదేశించింది సుప్రీంకోర్టు. Mr. Ramoji Rao's son and the other Margdarshi financiers, they filed an application saying that mentability of the petition, saying that as Mr. Ramoji Rao is no more, so the petition should not survive. And surprisingly, the High Court said so. And again the quashing petitions were allowed. Against that, again Mr. Arun Kumar Vandavali sir approached the state of AP as well as the state of Telangana and the RBI to challenge the above order. Though it was not done, so Mr. Arun Kumar Vandavali initiated the action and he filed an SLP through Mr. Ramesh Alanki sir. రామోజీరావు చనిపోయిన నేపథ్యంలో కేసు మెయింటైనబుల్ కాదని మార్గదర్శి ఇటీవల హైకోర్టును ఆశ్రయించగా తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్ను రద్దు చేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు అలాగే సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
టీడీపీ మోకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ చైర్మన్ దశరథ రామరెడ్డిని పరామర్శించారు. రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. దశరథ రామరెడ్డిపై దాడి చేసిన వాళ్లను వదిలేసి తిరిగి ఆయనపైనే కౌంటర్ కేసులు పెట్టారని మండిపడ్డారు. టీడీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని, ఎల్లకాలం టీడీపీని అధికారంలో ఉండదన్నారు. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాల ముందు నిలబెడతామన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాయచోటి పట్టణంలో నిన్న జరిగిన ఇన్సిడెంట్లో తెలుగుదేశం నాయకులు గుండాలు దశరథ రామరెడ్డి గారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. ఈరోజు దాదాపు ఈరోజు 2 కాళ్ళు ఫ్రాక్చరు, చెయ్యి చేతులు అన్ని కూడా ఫ్రాక్చర్ అయ్యి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్ చేసి ఈరోజు ఆయన రికవర్ అవుతా ఉన్నారు. ఇక్కడ విడ్డూరం ఏమంటే దెబ్బలు తిన్న వ్యక్తి పైన మళ్ళీ కూడా ఈరోజు పోలీసులు కౌంటర్ కేసు పెట్టే పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో తెలుస్తా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఈరోజు మీరు ఏదో జరిగిపోతా ఉంది వన్ సైడ్ గా, ఎక్కడో తెలుగుదేశం పార్టీకి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్నట్టు ఈరోజు మీరు వ్యవహరిస్తే రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా కేసులు తిరుగుతోడి అందరూ కూడా బలే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కేసులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయపరంగా ఏమేమి ఉండే అన్ని కూడా ఇది చేస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అదే విధంగా ఈ రోజు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఈ రోజు కావాలని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేదానికి గట్టిగా పట్టుబడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇది ఒక మంచి పద్ధతి కాదు. రాజకీయంగా పోరాడాలి కానీ వ్యక్తిగతంగా పోయి మనుషుల్ని కాళ్ళించడము, చేతులించడము, ఇంత నీచాతీతంగా ఇంత ఘోరమైన రాజకీయాలు చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ప్రజలు కూడా హర్షించరు. పొరపాటున ఒకసారి గెలిపించామని చెప్పి ఈ రోజు ఇట్లాంటి చెత్త పనులు, ఇట్లాంటి ఘోరమైన పనులు చేస్తే ప్రజలు హర్షించరు. టైం వచ్చినప్పుడు దీనికి 2 మీకు గ్యారంటీగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. స్వల్పంగా భూముల ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుపై సిబిఐకి ఫిర్యాదు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో హజ్ యాత్రలో భారంగా మారిన నేపథ్యంలో యాత్రికులపై పడే భారాన్ని భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కేరళలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు కేబినెట్ సహచర మంత్రులు. ఈ నెల 21న మరోసారి కేబినెట్ సమావేశం కానుంది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ కాల్పుల ఘటనలో గాయపడిన వారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్ చరిత్రలో నిన్న చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ ఘటన ప్రభుత్వం చేతకాని చర్యకు నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉండేదని, ప్రస్తుతం రేవంత్ సర్కార్లో యూపీ, బీహార్ ముఠాల సంస్కృతి కొనసాగుతుందన్నారు కేటీఆర్. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎట్లా ఉంది అంటే బీహార్ను, ఉత్తరప్రదేశ్ తలదన్ని నేరాలలో మన రాష్ట్రం నంబర్ 1గా నిలిచే ఒక దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని చెప్పక తప్పడం లేదు. తుపాకులతో 5 ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ కాల్పుల కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. దోపిడీ కేసులో 3 నిందితులను గుర్తించిన పోలీసులు గతంలో సూర్యాపేటలో నమోదైన కేసుల్లోనూ వారే నిందితులుగా చేర్చారు. 3 నిందితులు బీహార్కు చెందిన వారుగా తెలుస్తోంది. వారిలో ఒకరు ఆనంద్, మరొకరు ఇంతియాజ్లుగా తెలుస్తోంది. విజయనగరం జిల్లా రాజంలో టీడీపీ మోకలు రెచ్చిపోయారు. డోలపేటకు చెందిన ఓ ఇంటి స్థలం వివాదంలో టీడీపీ కార్యకర్తలు రౌడీల్లా ప్రవర్తించారు. మహిళలపైన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, ఇనుప రాడ్లతో కొడుతూ బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం నాయకుల అండదండలతో దాడులు జరిగాయని బాధితులు చెబుతున్నారు. ఘటనలో గాయపడిన వారిని రాజం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నా పేరు చల్లా భుజంగరావు. నా అక్కజల్లు డాల్పేటలో మా భూమి ఉంది. మా భూమి మీదకి కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా 15 రోజుల నుంచి వస్తున్నారు. తెలుగుదేశం నాయకులు ఈ రౌడీజం చేసి ఈరోజు నా తలపై పొడిచారు, గుణపాంతో పొడిచారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఆడవాళ్ళు ఆపడంతో గుండె మీద, తల మీద కొట్టి నన్ను చంపబోయారు. ఈ టీడీపీ నాయకులు వంగ వెంకట్రావు, మాడుగుల జయరాము, గేదెల రవి 3 15 రోజుల నుంచి నన్ను ఇబ్బంది పెడితే ఈరోజు నన్ను చంపడానికి వచ్చారు, చంపే ప్రయత్నం చేశారు, మా భూమిని కబ్జా చేయడానికి వచ్చారు. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది.
గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎత్త సిపిఐ నేతలు ఆందోళనకు దిగారు. పశ్చిమాసియా యుద్ధం పేరుతో గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచితే పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు. మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారనే ప్రచారం జరుగుతోందని, ఇదే జరిగితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిపిఐ నాయకురాలు శ్రావణిరెడ్డి. గ్యాస్ ధరలు పెరగవు, పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవు, అలాగే నిత్యావసర వస్తువులు అదుపులో పెడతామని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు నెలకొకసారి 20 రోజులకు ఒకసారి ఇలా గ్యాస్ ధరలు పెంచడం అనేది చాలా బాగలేదు. ఎందుకంటే గ్యాస్ కొరత ఎక్కలేదని అమిత్ షా గారు చెప్తా ఉన్నారు. గ్యాస్ కొరత లేనప్పుడు ఎందుకు మీరు గ్యాస్ రేట్లు నెలకొకసారి పెంచుతా ఉన్నారని మేము మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారేమో ప్రతి ఒక్క మీటింగ్లో అచ్చే దిన అయ్యే భారత్కు మంచి రోజులు వచ్చినాయని చెప్తున్నారు. ఇంత మంచి రోజులు మేము భరించలేకపోతున్నాం నరేంద్ర మోడీ గారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మనస్పర్ధల కారణంగా ప్రేమికుల జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. చెన్నూరుకు చెందిన హేమశ్రీ, యోగేంద్ర కుమార్ వర్మలు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. తాజాగా వీరి మధ్య గొడవ జరిగిన నేపథ్యంలో యోగేంద్ర వర్మ కడపలో తమ బంధువుల ఇంటి వద్ద ఉరివేసుకుని మరణించగా, హేమశ్రీ చెన్నూరులోని తన ఇంటి వద్ద ఉరివేసుకుంది. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విజయవాడ పోరంకిలో శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి అదృశ్యం అయ్యాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సాయి ప్రణయ్ కనిపించడం లేదు. తోటి విద్యార్థులకు మహారాష్ట్ర లేదా కేరళం వెళతానని చెప్పినట్లుగా తెలుస్తోంది. పిఠాపురానికి చెందిన సాయి ప్రణయ్ కనిపించకపోవడంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. జాతీయ వార్తలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని సెల్ఫీ సరదా నలుగురి ప్రాణాలు తీసింది. బలియా జిల్లా కళ్యాణిపూర్ గ్రామానికి చెందిన వశిష్ఠ చౌహాన్ కుటుంబంలో పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం కోసం బంధుమిత్రులతో కలిసి శివరాంపూర్ ఘాట్కు వెళ్లారు. నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువతులు సెల్ఫీలు తీసుకుంటూ నదిలో కొట్టుకుపోయారు. వారిని రక్షించేందుకు వెళ్లిన 2 యువకులు కూడా కొట్టుకుపోయారు. స్థానికులు 2 రక్షించినా మిగతా వారు గల్లంతయ్యారు. మత్స్యకారులు, గజ్జి ఈతగాళ్ల సాయంతో నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. మధ్యప్రదేశ్లో దళిత కుటుంబంపై దాడి జరిగింది. ఆలయానికి విరాళాల కోసం వచ్చిన కొందరు వ్యక్తులు 100 కిలోల గోధుమలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఆ దళిత కుటుంబం 50 కిలోలు మాత్రమే ఇస్తామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన వారు దళిత కుటుంబంపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. బీహార్లోని భగల్పూర్ జిల్లాలో గంగా నదిపై నిర్మించిన విక్రమశిల సేతు వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఫిల్లర్ నెంబర్ 133 వద్ద సుమారు 33 మీటర్ల మేర గంగా నదిలో పడిపోయింది. పెట్రోలింగ్ అధికారులు అక్కడే ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. వంతెనను ఇరువైపులా మూసివేసిన అధికారులు రాకపోకలను మళ్లించారు. పెళ్లి పేరుతో మోసాలు చేస్తున్న 4 మహిళల ముఠాను యూపీలో మహారాజ్గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమిత్ర, లల్తి, కాజల్, అంజలిక అనే 4 మహిళలు జితేంద్ర అనే వ్యక్తితో కలిసి మోసాలకు పాల్పడుతున్నారు. పెళ్లి సాకుతో నగదు, నగలతో ఉడాయిస్తున్న ఈ ముఠా ఆట కట్టించారు పోలీసులు. నిందితుల నుంచి 39,000 స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జితేంద్ర కోసం గాలిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ను ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. హర్మూజ్లో చాలా నౌకలు చిక్కుకుపోయాయని, వాటిని విడిపించుకునేందుకు ఆయా దేశాలను తనను అభ్యర్థించాయని ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. తాము తలపెట్టిన ఈ మానవతా ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగినా దాన్ని బలప్రయోగంతో ఎదుర్కొంటామని హెచ్చరించారు ట్రంప్. ఖలిస్తాన్ వేర్పాటువాదులు తమ దేశ జాతీయ భద్రతకు ముప్పుగా ప్రకటించింది కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్. హింసాత్మక తీవ్రవాద ఎజెండాను కెనడాలో ప్రచారం చేయడానికి వేర్పాటువాదుల బృందం వివిధ సంస్థలను వాడుకుంటోందని పేర్కొంది. 2025 పబ్లిక్ రిపోర్ట్లో ఈ విషయాలను వెల్లడించింది. టర్కీని ప్రకృతి వణికిస్తుంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలుల కారణంగా పలు అపార్ట్మెంట్లు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. ఇండోనేషియాలోనూ భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సిమా గ్రామంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చాలా గృహాలు సగం వరకు నీటిలో మునిగిపోయాయి.
అరిజోనా వెస్ట్ వ్యాలీని కార్చిచ్చు దహించి వేస్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులతో మంటలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు 980 ఎకరాల్లో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. న్యూజెర్సీ బెల్లెవిలే సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్లో పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీ గాలుల కారణంగా సమీపంలో ఇతర గోదాంలకు కూడా మంటలు వ్యాపించాయి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఫైటర్లు మంటలను అదుపులోకి తెచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సూచీలపై ప్రభావం చూపాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకు వెళ్లడం పాజిటివ్ సెంటిమెంట్కు కారణమైంది. సెన్సెక్స్ 356, నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో ముగిశాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత యువ ఫైటర్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఫైటర్ సోనం జొంబా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్రపంచంలో సరికొత్త చరిత్రను సృష్టించింది. గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ 18 మెయిన్ ఈవెంట్లో స్ట్రా వెయిట్ వరల్డ్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.